ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచినటువంటి నా అన్వేషణ ఈ మధ్య శివాజీ చేసిన వ్యాఖ్యల మీద కాన్సిక్వెన్సెస్‌గా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ బూతులు మాట్లాడాడు. పెద్ద సంచలనమైంది. అయితే ఇతని మాటల్లో అందరూ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఏ యూట్యూబర్ అయినా, ఎవరైనా సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క భాష ఉంటుందనేది తెలుసుకోవాలి. ఎవరైనా సరే మితిమీరి మాట్లాడితే, వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ ఏదైనా దాని అర్థం, అంతరార్థం, పరమార్థం ఏదైనప్పటికీ వాళ్ళ మాట్లాడే భాషలో ఒక సరిహద్దులుంటాయి. ఒక హద్దులుంటాయి. ఒక లక్ష్మణ రేఖ ఉంటదని అర్థం జేసుకోవాలి. నాన్ వెజ్‌కి దాదాపు 25 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇతను మామూలుగా మాట్లాడేటప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటాడు. దానికి ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు ఒక చిన్న చిన్న బూతులు చాలా సహజంగా భాషలోని అంతర్భాగంగా ఉంటాయి. సో, తను ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు వివిధ దేశాలు, వివిధ ప్రాంతాలు ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు ఏదైనా చిన్న చిన్న బూతులు మాట్లాడినా, మాటలు మాట్లాడినా చాలా లైట్‌గా ఎంజాయబుల్‌గా, జోక్‌గా తీసుకునేవారు. కానీ ఒక సున్నితమైన అంశం విషయంలో ఒకళ్ళని విమర్శించేటప్పుడు భాష, నోరు, నాలుక అదుపులో పెట్టుకోవాలి అని ఈ నాన్వేషణ చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు అతను మాట్లాడిన భాషను అందరూ తప్పుపడుతున్నారు. అతను అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు, అన్‌ఫాలో చేస్తున్నారు. అతను క్షమాపణ చెప్పుకోవాల్సొచ్చింది. అయితే అంటే ఇక్కడ మనం ఉండే ఏరియాని బట్టి, మనం మాట్లాడే సబ్జెక్ట్‌ని బట్టి మన భాష ఉంటదనేది అర్థం చేసుకోవాలి. నాన్వేషనే కాదు, ఎవరైనా సరే ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆ స్టాండ్‌లో వాళ్ళు పర్ఫెక్ట్‌గా మాట్లాడితే పర్వాలేదు. కానీ ఉద్దేశపూర్వకంగా లైకుల కోసం లేదంటే తాము పాపులర్ అవ్వడం కోసం ఏది పడితే అది మాట్లాడితే ఇప్పుడు నాన్వేషన్‌ని అందరూ ద్వేషిస్తున్నారు. అట్లాగే ఉంటది. కాబట్టి ఎవరైనా సరే సెన్సేషన్ కోసం కాకుండా ఇష్టం నోటికొచ్చినట్టు మాట్లాడడం అదుపులో పెట్టుకోవాలి. సెన్సేషన్ కోసం మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారో సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా మాట్లాడితే పర్వాలేదు. సబ్జెక్ట్ లేకుండా కేవలం సెన్సేషన్ కోసమే మాట్లాడితే ఇలాగే వ్యతిరేకత వస్తది. ఆ మధ్య హ్యాష్ ట్యాగ్‌లో ఒక ఆవిడ మాట్లాడుతూ ఇలాగే సెన్సేషన్ కోసం బాలయ్య సినిమాకి 3,00,00,000 టికెట్లు దిగాయన్నారు. ఆవిడకి కూడా జనం ఇలాగే ట్రోల్ చేశారు. ఇప్పుడు నాన్వేషన్ కూడా తన పాపులారిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తే ఇప్పుడు తన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎంతో మంది ఉన్నారు. ఎవరు అతను గతంలో వ్యతిరేకంగా ఎవరి మీదైతే బెట్టింగ్ యాప్‌ల కోసము, ఇతర వాటి కోసము అతను ఎవరి మీదైతే ఉద్యమం చేశాడో వాళ్ళందరూ ఇప్పుడు దీన్ని అవకాశంగా చేసుకొని ట్రోల్ చేస్తారు. కాబట్టి పబ్లిక్‌లో ఉన్నవాడు, జనం మధ్యలో ఉన్నవాడు, నోరు, పదాలు, వొకాబులరీ అన్నీ అదుపులో పెట్టుకోవాలనడానికి ఈ ఇన్సిడెంటు, ఈ వీడియోలు ఒక ఎగ్జాంపుల్‌గా అందరూ భావించాలి. థాంక్ యూ.